వెల్కమ్ టు వరండా రేస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ట్రిగ్నోమెట్రీ అండి. సో ట్రిగ్నోమెట్రీలో ఏం చూసుకుంటాము అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్. సో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఆల్ఫా ప్లస్ బీటా అనేవి రెండు యాంగిల్స్ అయితే అవి రెండిటి యొక్క సమ్ 90 డిగ్రీస్ ఏ కేసులో అవుతుందో చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వన్, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఎప్పుడు ఇఫ్ tan alpha into tan beta is equal to 1, then alpha plus beta value ఎంత అవుతుందంటే 90 degrees కి సమానం అన్నమాట. ఓకేనా, సో tan alpha is equal to 1 by tan beta. సో cot alpha cot beta ఎప్పుడు సమానం అవుతుందండి? రెండిటి యొక్క వాల్యూ 90 degrees అయితేనే. ఓకేనా, సో సేమ్ కండిషన్ అన్నమాట. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇఫ్ sin alpha into secant beta ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 90 డిగ్రీస్ అయితే. సేమ్ కండిషన్లో కాస్ ఆల్ఫా అండ్ కొసికెంట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 90 డిగ్రీస్. కాట్ ఆల్ఫా ఇంటూ కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అంట? 90 డిగ్రీస్కి సమానం. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సో ఎప్పుడైనా సరే రెండు టాంజెంట్స్ కానీ రెండు సీకెంట్స్ కానీ రెండు యాంగిల్స్ యొక్క మల్టిప్లికేషన్ 1 అయితే ఓకే, సో వాటి యొక్క సమ్ ఎప్పుడు 90 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ వన్ ఏమంటున్నానంటే ఇఫ్ tan 2 theta into tan 4 theta is equal to 1, then find sin 2 theta plus cos 4 theta. సో 1 అనేది ఎప్పుడు వస్తుంది మల్టిప్లికేషన్లో? వాటి యొక్క యాంగిల్స్ యొక్క సమ్ 90 అయినప్పుడు. సో 2 theta ప్లస్ 4 theta ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 90 డిగ్రీస్. సో 6 theta 90 డిగ్రీస్ అయితే థీటా యొక్క వాల్యూ ఎంత అండి? 15 డిగ్రీసా కదా? ఎస్ ఆర్ నో? 15 డిగ్రీస్. నేను కనిపెట్టాల్సింది ఏంటి? సైన్ 2 theta ప్లస్ కాస్ 4 theta. సో sin 2 theta అంటే sin 30 డిగ్రీస్ ఓకే ప్లస్ కాస్ 60 డిగ్రీస్. సో రెండింటి యొక్క వాల్యూ సమానమా కదా? sin 30 అన్న కాస్ 60 అన్న వాల్యూ ఎంత? 1/2 1/2 ప్లస్ 1/2 ఎంత అవుతుంది? ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం 1కి సమానం అన్నమాట. ది వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఎంత? 1. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఇఫ్ సైన్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ సీకెంట్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ దాని యొక్క వాల్యూ ఎంతో కనిపెట్టమంటున్నాడు. సో కండిషన్ ఏంటి? ఏదైనా రెండు మల్టిపుల్స్ యాంగిల్స్ యొక్క మల్టిపుల్స్ 1 అయితే వాటి యొక్క సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత అవుతుంది? ఎంత అండి? 90 డిగ్రీస్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 90. మరి 2x ఈజ్ ఈక్వల్ టు 90 కదా? 2x ఈజ్ ఈక్వల్ టు 90 అయితే x యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 45 డిగ్రీస్. సో కనిపెట్టాల్సింది ఏంటి? tan స్క్వేర్ 45 ప్లస్ సైన్ స్క్వేర్ 45 ప్లస్ సీకెంట్ స్క్వేర్ 45. సో వీటి యొక్క వాల్యూ ఎంతో కనిపెట్టాలి. tan స్క్వేర్ 45 అంటే 1 స్క్వేర్. సో సైన్ స్క్వేర్ 45 అంటే 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్. అవునా? సో 1 ప్లస్ 2 అవునా? 3. సో ఎంత అవుతుంది? 3 ప్లస్ 1/2. 3 ప్లస్ 1/2 అంటే ఎంత? 7/2 అనేది నా ఆన్సర్. అవునా కదా? సో ది వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఎంత అవుతుంది? ఆన్సర్ వచ్చేసరికి 7/2 అనమాట. ఓకేనా? 7/2. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఇఫ్ cot 90 minus 2 theta into tan 4 theta is equal to 1, find the value of the tan 3 theta అంటున్నాడు. ఓకే, cot 90 minus 2 theta ఏమవుతుందండి? tan 2 theta అవుతుంది. సో tan 2 theta into tan 4 theta ఎంత అంట? 1. మరి 2 theta ప్లస్ 4 theta యొక్క వాల్యూ ఎంత అవుతుంది? 90 అవుతుంది. మరి theta యొక్క వాల్యూ ఎంత?
15 degrees అనమాట. సో టీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 15 degrees. కనిపెట్టాల్సిన వాల్యూ ఏంటి tan 3 టీటా. tan 3 టీటా అంటే tan 45. సో tan 45 యొక్క వాల్యూ ఎంత 1 అనమాట. సో tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1. సో నా ఆన్సర్ ఎంత అవుతుంది 1 అనేది నా ఆన్సర్. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఇఫ్ tan 2 theta into tan 3 theta is equal to 1 and theta is an positive acute angle, then the value of 2 cos square 5 theta by 2 minus 1 ఎంత అంటున్నాడు. సో ఏంటి అంటే tan 2 theta and tan 3 theta is equal to ఎంత అంట 1. మరి 5 theta is equal to ఎంత అవుతుంది 90 అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? 5 theta 90 అయితే ఇప్పుడు కనిపెట్టాల్సింది ఏంటి 2 cos square 5 theta by 2 minus 1 అవునా? సో ఈ వాల్యూ ఎంత అవుతుంది 5 theta 90 అయితే 2 cos square 45 minus 1 దీని యొక్క వాల్యూ ఎంత అని. సో cos 45 ఎంత 1 by root 2, 2 into 1 by root 2 whole square minus 1 అవునా? సో 2 gets cancel ఎందుకంటే root 2 whole square will be 2 అనమాట. సో 1 minus 1 ఎంత అవుతుందండి 0. సో ది వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఎంత 0 అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఎంత అంటామండి 0 అంటాం. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ tan 2 theta into tan 7 theta is equal to 1. ఏంటంటే tan 7 theta into tan 2 theta యొక్క వాల్యూ 1కి సమానం అయితే దెన్ ది వాల్యూ ఆఫ్ tan 3 theta ఈజ్ అంటున్నాడు. ఓకే, సో ఇండైరెక్ట్గా 9 theta ఈజ్ ఈక్వల్ టు 90 degrees అంటున్నాడు. మరి 3 theta యొక్క వాల్యూ ఏమవుతుంది డివైడెడ్ బై 3 కదా? సో ఇటు కూడా డివైడెడ్ బై 3. సో ఎంత అవుతుంది 3 theta 30 degreesకి సమానం. ఇండైరెక్ట్గా అడిగింది ఏంటి tan 3 thetaనే కదా అవునా? సో tan 3 theta యొక్క వాల్యూ ఎంత tan 30 degrees. tan 30 degrees యొక్క వాల్యూ ఎంత అండి 1 by root 3. సో ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ వాల్యూ ఎంత tan 3 theta ఎంత 1 by root 3 అవుతుంది tan 3 theta యొక్క వాల్యూ. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. ఇఫ్ sin alpha into secant 30 plus alpha is equal to 1 and 0 less than alpha less than 60 degrees, then the value of sin alpha plus cos 2 alpha అంటున్నాడు. ఓకేనా? సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ 30 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 degrees. మరి 2 ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత అవుతుంది 60 degrees అవుతుంది. మరి ఆల్ఫా యొక్క వాల్యూ ఎంత అవుతుంది 30 degrees కదా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. మన కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా? ఆల్ఫా అనే వాల్యూ 0కి 60 degreesకి మధ్యలో ఉంటుంది అంటున్నాను. సో నేను కనిపెట్టాల్సింది ఏంటి సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ 2 ఆల్ఫా అంటే సైన్ 30 ప్లస్ కాస్ 60. సైన్ 30 అన్న కాస్ 60 అన్న వాల్యూ ఎంత అండి 1/2. 1/2 ప్లస్ 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. ది వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ 2 ఆల్ఫా ఎంత అవుతుందండి 1కి సమానం. ఓకేనా? సో 1కి సమానం. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. 2 cosecant square 23 into cot square 67 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. cosecant square 23 నేను ఎలా రాసుకోవచ్చు 2 into 1 by sin square 23గా రాసుకోవచ్చు. సో cot square 67ని ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి. cot square 67ని cot square 90 minus 23గా రాసుకోవచ్చు. అవునా? 90 minus 23 ఎంత అవుతుంది tan square 23 అవుతుంది. ఓకే, tan square 23 నేను మళ్ళా ఎలా రాసుకోవచ్చు sin square 23 by cos square 23గా రాసుకోవచ్చు. సో cot 67 degrees నేను ఎలా మార్చేశాను
sin square 23 by cos square 23గా మార్చేశాను. సో రెండు క్యాన్సిల్ అవుతుంది. 2 into 1 by cos square 23. 1 by cos square అంటే ఏమవుతుంది? 2 secant square 23 degrees అవుతుంది. సో 2 secant square 23 degrees. ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ ఆప్షన్ విల్ బి మై ఆన్సర్. సెకండ్ ఆప్షన్ అనమాట. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. ద సింప్లెస్ట్ వాల్యూ ఆఫ్ cot 9 into cot 27 into cot 63 into cot 81 degrees. సో వాటి యొక్క వాల్యూస్ ఏమవుతాయి? సో cot 81 ని నేను ఎలా రాసుకోవచ్చు? cot 90 minus 9. cot 63 నేను ఎలా రాసుకోవచ్చు? cot 90 minus 27. ఓకే, సో cot 90 minus 27 ఎంత అవుతుంది? tan. అవునా, tan 27 degrees. ఇదేమవుతుంది? tan 9 degrees అవుతుంది. సో cot 9 cot 27. సో cot ఏమవుతుందండి? cot ఇంటూ tan యొక్క వాల్యూ ఆల్వేస్ 1. అవునా, సో మరి cot ఇంటూ tan. సో ఆన్సర్ ఎంత అవుతుంది? ఈ ఎక్స్ప్రెషన్ మొత్తానికి ఆన్సర్ వచ్చేసరికి 1 అవుతుంది అన్నమాట. అవునా, సో ది ఆన్సర్ ఫర్ ది గివెన్ ఎక్స్ప్రెషన్ ఎంత? 1. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటో చూడండి. ద సింప్లెస్ట్ వాల్యూ ఆఫ్ tan 1 degree into tan 2 degree into tan 3 degree అప్ టు సో ఆన్ tan 89 degree అనమాట. సో ఎంత అవుతుందండి? మన ఆన్సర్ సింపుల్గా 1 అవుతుంది. ఎందుకంటే tan 1 అండ్ tan 89 ఈక్వల్. అవునా, ఎందుకంటే tan 90 మైనస్ 1గా రాసుకున్నాం అనుకోండి, అది cot 1గా మారిపోతుంది. సో మరి ఇక్కడ tan 88 ఉంది. tan 88 అండ్ tan 2 వాల్యూ ఈక్వల్. అలానే tan 3కి tan 87 ఈక్వల్. సో అలా మొత్తం క్యాన్సిల్ అయిపోయి లాస్ట్కి మిగిలేది ఏంటండి? tan 45 ఒక్కటే మిగులుతుంది. ఓకేనా, సో tan 45 degrees మాత్రమే మిగులుతుంది. సో దాని యొక్క వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ద సింప్లెస్ట్ వాల్యూ ఆఫ్ tan 1 into tan 2 into tan 3 అప్ టు సో ఆన్ tan 89 ఎంత అంటాం? 1 అంటాం. అవునా కదా. సో సమ్మరీ చూసుకుంటే ఈ లెర్నింగ్ యూనిట్లో మనం ఏం నేర్చుకున్నాము? ఈ లెర్నింగ్ యూనిట్లో కొన్ని ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్స్ చూసుకున్నాం. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెర్నింగ్ యూనిట్. థ్యాంక్ యూ.